మీకు ఒక న్యూస్ ఏంటంటే ది ప్రింట్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్. ది ప్రింట్ వాళ్ళు ఒక ఆర్టికల్ పబ్లిష్ చేశారనమాట. సో ఈ ప్రింట్ వాళ్ళు చేసిన ఆర్టికల్ ఏంటంటే, కొంతమంది ట్రైబల్స్ నరేంద్ర మోడీ గారిని కలిశారట. నరేంద్ర మోడీ గారిని కలిసి ఒక విన్నపం చేశారట. ఆర్టికల్ నేను ఇక్కడ చూపించట్లేదు, ఎందుకంటే అది న్యూస్ పేపర్ ఆర్టికల్ కాబట్టి మనం అట్లా చూపించకూడదు. నేను చదివి వినిపిస్తున్నాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షెడ్యూల్డ్ ట్రైబ్స్ కూడా షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళకి 1950 షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆర్డర్ పారా 3 వేసి షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళకి రిజర్వేషన్ తీసేసినట్టు, అంటే కన్వర్టెడ్ క్రిస్టియన్స్కి రిజర్వేషన్ తీసి బీసీసీకి వేశారు కదా, అలాగే షెడ్యూల్డ్ ట్రైబ్స్ కూడా తీసేయాలి అనేది మెమరాండం ఇచ్చారట. ఎవరు ఇచ్చారు? మోడీ గారికి ఎవరిని కలిశారు? ముర్ము గారు రాష్ట్రపతిని కూడా కలిశారట వీళ్ళు. ఆ ఫోటో తీసుకొని సోషల్ మీడియాలో వాళ్ళు షేర్ చేస్తే ది ప్రింట్ వాళ్ళు దీని మీద ఒక ఆర్టికల్ రాశారు. ఈ ఆర్టికల్ ప్రకారం ఏంటంటే, నేను ఈ ఆర్టికల్ మీకు చదివి వినిపించడానికి ట్రై చేస్తాను, మధ్య మధ్యలో నా కామెంటరీ ఇస్తాను. కన్సర్న్డ్ ఓవర్ కన్వర్టెడ్ ట్రైబల్స్ సీకింగ్ రిజర్వేషన్ బెనిఫిట్స్, ది జనజాతీయ సురక్షా మంచ్. జనజాతీయ సురక్షా మంచ్ అంటే ఆర్ఎస్ఎస్కి సంబంధించిన ఒక వింగ్. అది వాళ్ళు ఈ పెడతారు. కొన్ని ఎస్సీలకు కూడా ఏదో ఉంది కదా, దళిత్ తెలీదు, ఆర్ఎస్ఎస్ వాళ్ళకి ఒక్కొక్క దానికి ఒక వింగి పెట్టారనమాట. సో ఇది జనజాతీయ సురక్ష మంచ్ అనేది ఆర్ఎస్ఎస్కి సంబంధించిన ట్రైబల్ వింగ్. ఇది వీళ్ళు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారిని కలిసి ట్రైబల్ ఫెయిత్ని వదిలేసి, కస్టమ్సీ కల్చర్ని వదిలేసి కన్వర్టెడ్ క్రిస్టియన్స్గా మారుతున్నారు ట్రైబల్స్ మొత్తం అని, వాళ్ళు మళ్ళీ రిజర్వేషన్స్ బెనిఫిట్ తీసుకుంటున్నారు అని మోడీ గారికి చెప్పారట. అసలు ఇక్కడికి ఫండమెంటల్గా వీళ్ళ ఆలోచన ఏంటి అనేది ఒక పెద్ద డౌట్. వీళ్ళ ఆలోచన ఏంటి అనేది, రిజర్వేషన్ బెనిఫిట్స్ అనేవి భారతదేశంలో అణగారిన వర్గాలకి పైకి తీసుకురావడానికి పెట్టారు రిజర్వేషన్ బెనిఫిట్స్. వాళ్ళలో 3 రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. 3 రకాల వ్యక్తులకి రిజర్వేషన్స్ ఇచ్చారు. ఒకటి, షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చారు, షెడ్యూల్డ్ ట్రైబ్స్కి రిజర్వేషన్ ఇచ్చారు, బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి రిజర్వేషన్. ఈ ముగ్గురికి రిజర్వేషన్ ఇవ్వడానికి 3 రకాల కారణాలు. బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి ఎందుకు రిజర్వేషన్ ఇచ్చారంటే, ఆర్థికంగా వెనుకబాటు, కుల వివక్ష లేదు. ఇప్పుడు యాదవులు, బీసీడీ యాదవులు, వాళ్ళు మేము కమ్మలతో ఈక్వల్ అని చెప్పుకున్నారు కదా యాదవులు, ఓకే, అంటే వాళ్ళకి కుల వివక్ష లేదు. బట్ వాళ్ళకి బీసీడీలో ఎందుకు బీసీడీ ఇచ్చారు? బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇష్యూ, బ్యాక్వర్డ్నెస్, ఆర్థిక వెనుకబాటుతనము, విద్య మీద వెనుకబాటుతనం ఉంది అని చెప్పేసి బీసీలకు ఇచ్చారు. సో దానికి కులానికి సంబంధం లేదు. షెడ్యూల్డ్ ట్రైబ్స్ వీళ్ళు ఎందుకు ఇచ్చారంటే రిజర్వేషన్లు, సోషల్ ఎక్స్క్లూజన్, సోషల్ డిస్టాన్స్, అబాండన్డ్ ట్రైబల్ అంటే స్టేయింగ్ అవే ఫ్రమ్ ది మెయిన్ లైన్ సొసైటీ, వాళ్ళ కోసం షెడ్యూల్డ్ ట్రైబ్స్కి ఇచ్చారు. వాళ్ళకి కులానికి కూడా సంబంధం లేదు. షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళకు మాత్రం ఈ కులపోళ్ళు అని డిస్క్రిమినేషన్ చేస్తున్నారంటే, ఈ అంటరానితనాన్ని అనుభవించిన కులాలు, ఈ కులపోడు అంటే వీళ్ళు అంటరానోళ్ళు అని షెడ్యూల్డ్ క్యాస్ట్లకి ఆ పేరు పెట్టారంట. వాళ్ళ కోసమని ఎస్సీలు పెడితే, హిందూ మతంలోనే అంటరానితనం ఉంది అని షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళ వరకు, కేవలం షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళ వరకు ఆ 1950 షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆర్డర్ పారా 3ని జస్టిఫై చేయగలిగారు. అంతవరకు తీసుకెళ్ళి షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళ వరకు వేశారు. ఇప్పుడు షెడ్యూల్డ్ ట్రైబ్స్కి, బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి అసలు కులానికే సంబంధం లేనప్పుడు వాళ్ళకి రిజర్వేషన్ తీసేయాలని వీళ్ళు ఎందుకు అడుగుతున్నారు? నాకు అర్థం కాల. అసలు షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళకి మీరు చేసే ఆర్గ్యుమెంటే తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్, మతం మారితే కులం పోతుంది, మతం మారితే వివక్ష పోతుంది అనేటువంటి ఒక ఫేక్ ఆర్గ్యుమెంట్ చేసి షెడ్యూల్ క్యాస్ట్లకే తీసేస్తే అదే అన్యాయం అయితే, షెడ్యూల్ క్యాస్ట్లకు తీయటమే అన్యాయం అయితే, షెడ్యూల్డ్ ట్రైబ్స్కి, బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి వాళ్ళ యొక్క రిజర్వేషన్ ఇచ్చింది అనగారిని ఫైనాన్షియల్ బ్యాక్వర్డ్ నుంచి బయటికి తీసుకురావడానికి రిజర్వేషన్ ఇచ్చారు. వీళ్ళకేమో ఎక్కడో మెయిన్ లైన్ సొసైటీ కాకుండా ఎక్కడో దూరంగా ఉన్నారని చెప్పి వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తే, వాళ్ళకి రిజర్వేషన్ తీసేయండి అని వీళ్ళు పోయి కొత్తగా పెట్టారట మోడీ గారిని కలిసి. వీళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటి వినండి చెప్తాను నేను. వీళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ది జేఎస్ఎం ఈజ్ అన్ ఆర్గనైజేషన్ బ్యాక్డ్ బై ది వన్వాసీ కళ్యాణ ఆశ్రమ్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు సపోర్ట్ చేసేది ఈ జేఎస్ఎం, ట్రైబల్ వెల్ఫేర్ వింగ్ ఆఫ్ రాష్ట్రీయ స్వయం సేవక్, ఆర్ఎస్ఎస్కి సంబంధించిన ట్రైబల్ వెల్ఫేర్ వింగ్. ఇది over the past several years, it has advocated for the Sanghis campaign to delist converted tribals from the scheduled category. చాలా రోజుల నుంచి వీళ్ళు ఏం ఆర్గ్యూ చేస్తున్నారంటే, షెడ్యూల్డ్ ట్రైబ్ వాళ్ళు ఎవరైతే మతం మార్చుకుంటే వాళ్ళకు కూడా రిజర్వేషన్ తీసేయండి ఎస్సీల్ లాగా
అని చాలా రోజుల నుంచి అడుగుతున్నారట. ఇలా ప్రాబ్లం ఏంటి మనకు తెలియదు. ఎందుకు ఎందుకు పేదలకు రిజర్వేషన్ తీయండి అని అడగటం ఏంటి నాకు అర్థం కాల. ట్రైబల్స్ కదా వాళ్ళు ఏ మతమైన ట్రైబల్స్ కదా, అడవిలోనే కదా ఉంటున్నారు. పులులు, సింహాలు, మేకలు, తేళ్ళు, పాముల మధ్య బతుకుతున్నారు కదా. ఏ క్రిస్టియన్ అయితే పాములు గరవా, ట్రైబల్ వ్యక్తి క్రిస్టియన్ అయితే పాములు గరవా, పులులు వచ్చి తినవా, లేకపోతే వాళ్ళ యొక్క జనజీవనం ఒకటే కదా, అది యొక్క ట్రైబల్ లైఫ్ కదా అది. వాళ్ళకి రిజర్వేషన్ తీసేయండి అని చెప్పి వీళ్ళు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారిని చాలా సంవత్సరాల నుంచి అడుగుతున్నారట. ఇదంతా చూడండి ఎలాగ అంటే వీళ్ళ ఆలోచన ఎలా ఉంది అని చెప్తున్నా. ఎలాగ హౌ ది మార్జినలైజ్డ్, ది పూర్ అండ్ డౌన్ ట్రోడెన్ వర్ సప్రెస్డ్ విత్ దిస్ ఐడియాలజీ అండ్ ఆర్గ్యుమెంట్. నేను దాని గురించి మాట్లాడుతున్నా. వీ సబ్మిటెడ్ ఎ మెమరాండమ్ టు ప్రైమ్ మినిస్టర్ అండ్ ప్రెసిడెంట్ని కలిశారు. ఇదిగో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారిని కలిశారు కొంతమంది వెళ్ళి ట్రైబల్స్. వి రిసీవ్డ్ అన్ అష్యూరెన్స్ ఫ్రమ్ ది పిఎం. అంటే నరేంద్ర మోడీ గారి నుంచి అష్యూరెన్స్ వచ్చిందంటే మీకు న్యాయం చేస్తానని. అంటే ఏంటి అర్థం? షెడ్యూల్ ట్రైబల్ మొత్తానికి ఇప్పుడు మతం మార్చుకుంటే షెడ్యూల్కి ఎస్సీలకు తీసేసినట్టు వాళ్ళకు కూడా మీరు రిజర్వేషన్ తీసేస్తారా? 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్, షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ పారా 3ని ఇప్పుడు 2006 వేయాలి. కొత్తగా వేయాలంటే 2026 షెడ్యూల్ ట్రైబ్ ఆర్డర్ వేస్తారా? 1950లో షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ ఇచ్చినట్టు 2026 షెడ్యూల్ ట్రైబ్ ఆర్డర్ వేస్తారా మోడీ గారు? ఇప్పుడు న్యాయం చేస్తానంటే ఏంటి అర్థం? షెడ్యూల్ ట్రైబ్ తీసేస్తానన్నా మతం మార్చుకుంటే? ఓకే, సో బేసికల్లీ ఐఎమ్ నాట్ అగేన్స్ట్ నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీకి అని వీళ్ళకి నేను వ్యతిరేకం కాదు. బట్ నేను ఎందుకు వాళ్ళ ఐడియాలజీని అపోజ్ చేస్తున్నానంటే ఇదంతా కూడా చూడండి బడుగు బలైన వర్గాలు. అడవిలో ఉండేవాడు ట్రైబల్ అయినప్పుడు ఆడికి కూడా పాము గరిసిద్ది, ఆడికి కూడా తేలు గరిసిద్ది, ఆడికి కూడా ఆకులు తిని బతుకుతారు, వాళ్ళు కూడా దిగుతారు. వాళ్ళు యేసుక్రీస్తు వచ్చి వాళ్ళకందరూ భోజనం పెట్టాడు కదా. అక్కడ ట్రైబల్లో మతం మారితే అక్కడ బైబిల్లో ఆయన వెంబడించిన వాళ్ళకి 4000 మందికి భోజనం పెట్టాడని రాసి ఉంది. ఇప్పుడు అదేమంటే వీళ్ళు అంటున్నారు దేవుడు యేసుక్రీస్తు భోజనం పెట్టినప్పుడు మీరు ఎందుకు మారారు? అంటే దేవుడు శక్తివంతుడు కదా, మరి మీరు గుడికి వెళ్ళి ఎందుకు దండం పెడుతున్నారు? ఏదో దేవుడు వచ్చి ఏదో చేస్తాడని నమ్ముతున్నారు కదా, గుడికి వెళ్ళి దండం పెడుతున్నారు, మసీదుకి వెళ్ళి దండం పెడుతున్నారు, ఎక్కడ కనిపెడితే అక్కడ, ఎక్కడ గుడి కనిపెడితే అక్కడ నమస్కారం చేస్తున్నారు. ఎందుకు? ఏదో నమ్మకం మీకు ఏదో చేస్తారని. మీకు జ్వరం వస్తే శ్రీరాముడు, వెంకటేశ్వర స్వామి ఎలాగ వచ్చి మీకు ట్రీట్మెంట్ ఇవ్వరో, యేసుక్రీస్తు కూడా వచ్చి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వరు. మీకు జ్వరం వస్తే రాముని దయ వలన, శ్రీకృష్ణుని దయ వలన తగ్గిందని మీరు ఎలా నమ్ముతారో, వాళ్ళకి జనం వస్తే యేసుక్రీస్తు తగ్గిందని వాళ్ళు నమ్ముతున్నారు. దిస్ ఫండమెంటల్లీ ఫ్యాక్ట్ ఏంటంటే ఒక ఫెయిత్ ఆఫ్ ఏ ట్రైబల్ పీపుల్. ఆ ఫెయిత్ ఆఫ్ ట్రైబల్ పీపుల్ని వాళ్ళకి ఇది ఇక్కడ అన్యాయం, అంటే షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి చేసిన అన్యాయం వాళ్ళకు కూడా చేయాలని ప్రయత్నం చేస్తున్నారని ఇంతకన్నా మనకు కనబడతలేదు. ఓకే, వి రిసీవ్డ్ అన్ అష్యూరెన్స్ ఫ్రమ్ ది పిఎం గారు అంటే వాళ్ళకి ప్రామిస్ చేశారంటే న్యాయం చేస్తానని. We appraised him how conversion has become rampant and this is dangerous for society as well as the country. కన్వర్షన్స్ జరిగితే దేశానికి ప్రమాదం. ఎందుకంటే కన్వర్షన్ జరిగితే దేశానికి ప్రమాదం ఏంటి? ఎప్పుడు దేశానికి ప్రమాదం? కుల వివక్ష చూపిస్తే దేశానికి ప్రమాదం, నిరుద్యోగత పెరిగితే దేశానికి ప్రమాదం, డెమోక్రసీ చచ్చిపోతే దేశానికి ప్రమాదం, ఓట్లని ప్రజాపద్ధతి కాకుండా ఎలాగంటే అలాగే ఓట్లని పెడితే దేశానికి ప్రమాదం, ఎస్ఐఆర్ పేరుతోటి 1000 ఓట్లు తొలగిస్తే మన దేశానికి ప్రమాదము. ఇవన్నీ కూడా ఫండమెంటల్ పౌరుడికి ఓటు తీసేస్తే దేశానికి ప్రమాదం, ఎడ్యుకేషన్ అయితే ప్రమాదం, నిరుద్యోగత ప్రమాదం. ఎవరో అది నమ్మేది ఇది నమ్మాడు, దానికేం దేశానికి ప్రమాదం? అంటే ఎలాగ మీరు దీన్ని హౌ యు ఆర్ ప్రొజెక్టింగ్, దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. అఖిల భారతీయ వనవాసి కళ్యాణ ఆశ్రమ్ ప్రెసిడెంట్ సత్యానంద సింగ్ అంట, అతని పేరు సత్యేంద్ర సింగ్ రిగార్డింగ్ ది మీటింగ్ విత్ ద పిఎం అండ్ ద ప్రెసిడెంట్ on 28th May. The idea behind the forces indulging in this is to ensure they provoke people and plant ideas of breaking away from the country in their heads. ఆయన ఏమన్నారంటే వీళ్ళంటే దేశాన్ని ముక్కలు చేస్తారు, ఎవరు మత మార్పిడి చేసుకుంటే దేశాన్ని ముక్కలు చేస్తారని చెప్పి నరేంద్ర మోడీ గారికి చెప్పారట. మత మార్పిడి చేస్తే దేశాన్ని ముక్కలు చేస్తారని చెప్పారట. ఇప్పటికీ 2% క్రిస్టియన్స్ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో అనఫీషియల్గా 10, 15, 20%, 30% అని కూడా రఘురామ కృష్ణరాజు అంటున్నాడు. వాళ్ళు ఏ దేశాన్ని ముక్కలు ఇప్పుడు చేశారు? దేశాన్ని ముక్కలు చేశారు వాళ్ళు. వాళ్ళ పుట్టిన ల్యాండ్లో, వాళ్ళ పుట్టిన దేశంలో, వాళ్ళ పుట్టిన గుడిలో, వాళ్ళు పుట్టినటువంటి ప్రాంతంలో వాళ్ళకు చిన్న హట్ వేసుకొని వాళ్ళ జీవితం వాళ్ళు జీవిస్తున్నారు. మోరోవర్ తాగుబోతులను మారుస్తున్నారు, మోరోవర్ దొంగలను మారుస్తున్నారు, వ్యభిచారాలను మారుస్తున్నారు, దొంగతనం చేయొద్దు అంటున్నారు, వ్యభిచారం చేయొద్దు అంటున్నారు, బైబిల్లో ఉన్న మంచి మాటలన్నీ చెబుతున్నారు. వాళ్ళ దేశానికి ఎలా ప్రమాదం క్రిస్టియన్స్? సో ది ఐడియా దట్ యు ఆర్ స్ప్రెడింగ్ సంథింగ్ ఇస్ రాంగ్, దట్స్ వాట్ ఐ వాంట్ టు సే అని ప్రధానమంత్రి చెప్పారట. వాళ్ళ దేశానికి ప్రమాదకరం అని చెప్పారట. ది ఆర్గనైజేషన్ సబ్మిటెడ్ 3 demands, 3 డిమాండ్లు పెట్టారట ప్రధానమంత్రి గారికి ముందు. ఏమేంటి? ఒకటి, ది క్లియర్ స్టాట్యుటరీ డెఫినేషన్ ఆఫ్ షెడ్యూల్ ట్రైబ్ ఇన్ లైన్ విత్ ది లోకూర్ కమిటీ క్రైటీరియా. దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ ఈజ్ లోకూర్ కమిటీ క్రైటీరియా? లోకూర్ కమిటీ క్రైటీరియా ప్రకారం షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంటే ఎవరు అనేది మీరు కరెక్ట్గా డెఫినేషన్ ఇవ్వండి. ఓకే,
ప్రజెంట్ డే సోషల్ రియాలిటీకి మీరు డెఫినేషన్ ఇవ్వండి. అవసరమైతే రాజ్యాంగంలో షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఆర్డర్ 1950ని అమెండ్మెంట్ చేయండి అంటే అర్థం ఏంటంటే 1950 అమెండ్మెంట్ చేయండి అంటే 1950 ఆర్డర్స్ రెండేసారు అప్పుడు 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్, 1950 షెడ్యూల్ ట్రైబ్ ఆర్డర్. 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్లో మాత్రమే హిందువులకు మాత్రమే రిజర్వేషన్ రాశారు కానీ ట్రైబుల్లో లేదు అది. అంటే ఇప్పుడు వీళ్ళు ఏమన్నారు, దాన్ని మార్చడంటే షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి పెట్టినట్టుగా షెడ్యూల్ ట్రైబల్ కూడా మీరు పారా3 కలపండి అని వాళ్ళ ఉద్దేశం అనమాట. బట్ ఇది వీళ్ళందరికీ తెలిసి కూడా ట్రైబల్స్ దగ్గరికి వెళ్ళి మీ రిజర్వేషన్స్ పోతాను బెదిరిస్తున్నారు, అది వేరే సంగతి. షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళు ఎవరికి పోదు మత మార్చుకుంటే అనే విషయం షెడ్యూల్డ్ ట్రైబల్గా చెప్పకుండా ఇదిగో మీకు కూడా సర్టిఫికేట్ తీసేస్తాం, మీకు కూడా రిజర్వేషన్ షెడ్యూల్ ట్రైబల్ని కూడా బెదిరిస్తున్నారు, అది వేరే సంగతి. అసలు బ్యాక్వర్డ్ కాబట్టి బీసీ వాళ్ళని బెదిరించారండి తెలంగాణలో. బీసీ వాళ్ళని నువ్వు మతం మార్చి నీకు రిజర్వేషన్ రాదని బీసీని బెదిరించారు. దారుణం అది. బీసీలు కూడా అదిరిపోయారు, నిజమే కావాలా అనుకొని ఏం చట్టాలు తెలియక. ఓకే, సో ఇప్పుడు షెడ్యూల్ ట్రైబల్ ఉన్నట్టు షెడ్యూల్ ట్రైబల్ కూడా పెట్టండి అన్నారట. ఈయన లోకూర్ కమిటీ గురించి మాట్లాడు. వాట్ ఈజ్ లోకూర్ కమిటీ? ఈ లోకూర్ కమిటీ అంటే 1965లో ఒక కమిటీ వేశారు. ఈ లోకూర్ కమిటీ వీళ్ళు ఏం చెప్పారంటే, అది చెప్తాను వాట్ ఈజ్ లోకూర్ కమిటీ. కొన్ని రికమెండేషన్స్ ఇచ్చారు. ప్రిమిటివ్ ట్రైట్స్, డిస్టింక్టివ్ కల్చరు, జియోగ్రఫికల్ ఐసోలేషను, షైనెస్ ఆఫ్ కాంటాక్ట్ విత్ ది కమ్యూనిటీ అట్ లార్జ్, బ్యాక్వర్డ్నెస్, ఈ 6 ఉంటే ట్రైబల్స్కి 6 ఉన్నాయి, వాళ్ళని బట్టుకు మీరు రిజర్వేషన్స్ ఇవ్వండి, ట్రైబల్స్లో కలపండి అని ఒక కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఏమేమి చెప్పింది? ప్రిమిటివ్ ట్రైట్స్ అంటే ఇప్పుడు మనం జీవించే దానికంటే ఒక డిస్టింక్ట్గా కనబడుతున్నారు వాళ్ళు, ఆకులు కట్టుకొని, లేదంటే డిఫరెంట్గా కనబడుతున్నారు వాళ్ళు. ఓకే, డిస్టింక్టివ్ కల్చర్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. జియోగ్రఫికల్ ఐసోలేషన్ అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఉంటే ఒక 200 కిలోమీటర్ల దూరంలో ఎక్కడో అడవిలో ఉన్నారు వాళ్ళు, వాళ్ళకి సంబంధం లేదు, చాలా దూరంలో ఉన్నారు. డిస్టింక్టివ్ ఐసోలేషన్ ఉంది. షైనెస్ ఆఫ్ కాంటాక్ట్, మనతో మాట్లాడేటానికి సిగ్గుపడుతున్నారు, అంటే జనరల్ నార్మల్ సొసైటీతో మాట్లాడడానికి సిగ్గుపడుతూ ఉంటారు, మనం చూస్తే భయపడుతూ ఉంటారు. బాగా బ్యాక్వర్డ్ పేదరికంలో ఉంటారు, వాళ్ళని ట్రైబల్స్గా పరిగణించండి, షెడ్యూల్ ట్రైబ్గా పరిగణించండి అని లోకూర్ కమిటీ ఇచ్చింది. దాన్ని వీళ్ళు ఏం రిఫర్ చేస్తున్నారంటే, ఇప్పుడు వీళ్ళందరూ క్రిస్టియన్స్గా కన్వర్ట్ అయ్యారు కాబట్టి వీళ్ళ కల్చర్ మారింది, ప్రిమిటివ్ కల్చర్ అనేది మారింది. బయట సమాజంలో ఒక సమాజంలో ఉన్నటువంటి ఒక క్రిస్టియన్ షర్టు ప్యాంట్ అలా వేసుకున్నాడు, వాళ్ళు కూడా అక్కడ నేర్చుకున్నారు, క్రిస్టియన్ మిషనరీలు వెళ్ళి వాళ్ళని నేర్పించారు చొక్కా ప్యాంట్ వేసుకోవటం. డిస్టింక్టివ్ కల్చర్ నుంచి క్రిస్టియన్ కల్చర్గా మారారు. జియోగ్రఫికల్ ఐసోలేషన్ అలాగా ఉంది, ఎందుకంటే వాళ్ళు ఇంకా వాళ్ళ మతం మారిన వాళ్ళు ఇంకా అడవిలోనే ఉన్నారు. నేను అదే చెప్పింది, అడవిలోనే ఆ పాముల మధ్య తేళ్ళ మధ్య జీవిస్తున్నారు వాళ్ళు. షైనెస్ ఆఫ్ కాంటాక్ట్, క్రిస్టియన్గా మతం మారినా సరే ఆ షైనెస్ ఆఫ్ కాంటాక్ట్ ఎలాగూ ఉంది, బ్యాక్వర్డ్నెస్ అలాగూ ఉంటుంది. మతం మారినంత మాత్రం సడన్గా వచ్చి ₹1,00,00,000 పైనుంచి వాళ్ళ ఇంట్లో పడవు. ఓకే, బట్ రెండింటిన ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. అరే కరెంట్ పోయింది. ఇప్పుడు వీళ్ళు ఏమన్నారంటే, ప్రిమిటివ్ ట్రైట్స్ అంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఇలానే ఉండాలి అని ఒక కల్చర్కి సంబంధించిన బిహేవియర్ ఉంది. ఆ బిహేవియర్ వీళ్ళు మార్చుకున్నారు, క్రిస్టియన్ బిహేవియర్లోకి వెళ్ళారు, చొక్కా ప్యాంట్ వేసుకొని తిరుగుతున్నారు, ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, ట్రైబల్స్ కూడా ఆ మిషనరీస్కి ఇంగ్లీష్ నేర్పించారు. మరి అంత మారినప్పుడు ఇంకా షెడ్యూల్డ్ ట్రైబ్స్ కాదు కదా అనేది వీళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్ అనమాట. లోకూర్ కమిటీకి సంబంధించిన లోకూర్ కమిటీ ప్రిమిటివ్ ట్రైట్స్ ఉండాలి, డిస్టింక్టివ్ ఉండాలి, ప్రజలతో మాట్లాడటానికి సిగ్గుపడుతూ ఉండాలి, ఇలా కొన్ని రాశాడు అనమాట లోకూర్ కమిటీ. దాన్ని రిఫర్ చేస్తున్నారు వీళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. సో అప్పుడు మరి అది నిజమైతే మరి మార్చుకొని ఉంటే బాగా ఎడ్యుకేషన్ వచ్చి వాళ్ళు చొక్కా ప్యాంట్ వేసుకునే వాళ్ళకి రిజర్వేషన్ తీసేయాలంటే మరి ప్రభుత్వ ఉద్యోగాలు ట్రైబల్ ఎస్టీ రిజర్వేషన్ మీద ఆల్రెడీ చదువుతున్న ఐఐటి ఐఎమ్స్లో చదువుతున్న ట్రైబల్ పిల్లలు, ఎస్టీ పిల్లలు ఏమంటారు ఉద్యోగాలు చేసుకొని ప్రభుత్వ ఉద్యోగులుగా ఆల్రెడీ విజయవాడ, విశాఖపట్నం లాంటి వాటిలో ఏమంటారు సెటిల్ అయినటువంటి ట్రైబల్ ఏరియా నుంచి బయటకు వచ్చినటువంటి సెటిల్ అయ్యి ఉద్యోగాలు ఐఏఎస్ ఆఫీసర్లుగా రిజర్వేషన్ మీద ఆల్రెడీ ఉద్యోగాలు పొందుతున్న ట్రైబల్స్ వీళ్ళందరూ కూడా ట్రైబల్స్ లాగా ఆకులు కట్టుకొని తిరగట్లేదు కదా, వాళ్ళు వెస్టర్న్ కల్చర్లోకి వచ్చారు కదా, బట్ స్టిల్ దేర్ క్లెయిమింగ్ ఎస్టీ రిజర్వేషన్. ఎందుకు? బై బర్త్ దేర్ ఎస్టీ కాబట్టి. బట్ వీళ్ళ ఆర్గ్యుమెంట్ ప్రకారం, లోకూర్ కమిటీ చెప్పిన ఆర్గ్యుమెంట్ ప్రకారం వీళ్ళు ఎస్టీలు కాదు. ఎందుకు? ఇప్పుడు వీళ్ళ ఆర్గ్యుమెంట్ ఏం చేస్తున్నారు, క్రిస్టియన్స్ వాళ్ళ కల్చర్ని మార్చారు కాబట్టి వాళ్ళు ఎస్టీలు కాదని వీళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. అదే రీజన్ అయితే మరి గవర్నమెంట్ ఎంప్లాయీస్ యొక్క కల్చర్ మారిపోయింది కదా. ఆల్రెడీ చదువుకున్న పిల్లలు మొత్తానికి అలా ఉండకూడదు, మనం ఆకులు కట్టుకొని ట్రైబల్ లాగా ఉండకూడదు అని చెప్పి చొక్కా ప్యాంట్ వేసుకొని ఎస్టీలు కూడా మంచి పాష్గా పబ్బులంటే తిరుగుతున్న పిల్లలు ఉన్నారు కదా, ఎస్టీలు ఫార్వర్డ్ అయినటువంటి వాళ్ళు, మరి వాళ్ళు కూడా ఎస్టీ రిజర్వేషన్ క్లెయిమ్ చేస్తున్నారు కదా. సో ఆర్గ్యుమెంట్ రాంగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు చేసేది. ఓకే, ఇంకొకటి ఏదో ఓర్నాల్డో ఏదో ఒక దాని మీద చెప్పారు, ఓర్నాల్డో ఏదో ఒక కమిటీ రిఫర్ చేశారు. ఆ కమిటీ ప్రకారం అదేంటంటే ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కొంతమంది వెళ్ళి, ఇప్పుడు వీళ్ళు ఎలాగ వెళ్ళి ప్రధానమంత్రికి ఉత్తరం ఇచ్చారో అలాగే ఇందిరాగాంధీకి ఉత్తరం ఇచ్చారు వాళ్ళు ఉత్తరం ఇచ్చిన తర్వాత ఆ మెమోరాండం అనే దాన్ని పట్టుకొని అది ఒక కమిటీ లాగా జీవోలాగా చెబుతున్నారు.
దాన్ని రిఫర్ చేస్తున్నారు. అదిగో ఆ రోజు ఒక కమిటీ చెప్పింది. కమిటీ కాదండి. ఇప్పుడు మీరు ఎలాగ ఎళ్లి ఆయనకి రిప్లై ఇచ్చి ఆయనకి ఉత్తరం ఇచ్చి తీసేయండి అన్నారో, ఆ 1985లో ఎవరో ఒక గ్రూప్ ఎళ్లి 85 75 నాకు కరెక్ట్‌గా తెలీదు. ఇందిరాగాంధీకి ఇచ్చారు. అంతవరకు గుర్తుంది. ఇందిరాగాంధీకి ఇచ్చారు ఒక గ్రూప్ తీసుకెళ్ళి. ఆ 2ని రిఫర్ చేస్తున్నారు వీళ్ళు. ఆర్ఎస్ఎస్‌కి సంబంధించిన ట్రైబల్ వింగ్ రిఫర్ చేసి షెడ్యూల్ ట్రైబల్ కూడా రిజర్వేషన్ తీసేయాలి మీరు. షెడ్యూల్ క్యాస్ట్‌లు తీసేసినట్టుగా అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ పట్టుకొచ్చి షెడ్యూల్డ్ ట్రైబ్స్‌ని కూడా బెదిరించడానికి ట్రై చేస్తున్నారు. అంటే అంత ఇప్పుడు ఒక విషయం అంటే ఇప్పుడు ప్రజానాయకుడు ఎప్పుడు కూడా పేదలని ఎలా పైకి తీసుకురావాలి, మా అన్నగారి వర్గాన్ని ఎలా పైకి తీసుకురావాలి, వీళ్ళకి ఎలా చదువు చెప్పాలి, ఎలా భోజనం పెట్టాలి, ఎలాగ ఇది ఆలోచించాలి గానీ, ప్రతిసారి ఆడికి రిజర్వేషన్ తీసేయండి, వాళ్ళకి మీరు స్కీములు ఇవ్వద్దు, మీరు ఫ్రీబీస్ ఇవ్వద్దు, వాళ్ళకి హెల్ప్ చేయొద్దు. ఇదేందండి నాకైతే అర్థం కాల. హిందూ మతం చెప్పిందా అది? హిందూ మతం చెప్పిందా పేదలకు అన్నం పెట్టొద్దని? హిందూ మతం శ్రీరాముడు ధర్మపాలకుడు అంటారు కదా! శ్రీరాముడు ధర్మపాలకుడు అయినప్పుడు శ్రీరాముడు చెప్పలేదు కదా పేదలకు అన్యాయం చేయమని. శ్రీకృష్ణుడు ఓకే. ధర్మపాలకుడని మీరంటే భగవద్గీత రాసింది శ్రీకృష్ణుడు అంటే భగవద్గీతలో అన్నీ మంచి పదాలే ఉన్నాయి గానీ, పేదలకు సహాయం చేయండి అని ఉంది కానీ, పేదలకు రిజర్వేషన్ పీకేయమని ఉందా అసలు భగవద్గీతలో? ఉందా? ఎక్కడి నుంచి ఈ థియరీలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎందుకు బెదిరిస్తున్నారు షెడ్యూల్ ట్రైబ్స్‌ని, షెడ్యూల్ క్యాస్ట్‌లని? అంటే తెలీదు. ఒక సిద్ధాంతం పట్టుకొచ్చారు. మాకే గావాలి వాళ్ళకి ఇవ్వడానికి లేదు. అంటే మాకే అంటే మా మతంలో ఉన్న వాళ్ళకే. మతం మీదేందండి దేశంలో ప్రతివాడు పౌరుడు. ప్రతివాడికి మీరు హెల్ప్ చేయాలి. ఇది ఇచ్చారనమాట ప్రధానమంత్రి గారిని కలిసి. అది ప్రింట్ వాళ్ళు రాసిన ఆర్టికల్ కరెంట్ పోయిందని ఎందుకు సగం చూపించి ఇక్కడ కూర్చొని మాట్లాడుతాను కరెంట్ పోయిందని. థ్యాంక్ యూ. నమస్కారం.